హైదరాబాద్ మణికొండలో రెండో రోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పంచవటి కాలనీ, పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై కొరడా జడిపిస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, మణికొండలో ఏ ప్రాంతాలు అక్రమ నిర్మాణాలను గుర్తించారు? మొత్తం ఎన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు? ప్రధానంగా పుప్పాలగూడ, పంచవటి కాలనీ ప్రాంతాల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూలుస్తున్నారు. ప్రధానంగా ఎలక్షన్లకు సంబంధించి, అంటే రెగ్యులర్ గా ఇటు అసెంబ్లీ ఎలక్షన్లు, అదే విధంగా పార్లమెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో అధికారులంతా కూడా బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే చాలా మంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మిగతా చుట్టుముట్టు ఉండేటువంటి అనేక మున్సిపాలిటీల్లో కానీ అక్రమ నిర్మాణాలు వచ్చాయనేది ఉన్నాయి. వాటిపైన ఫోకస్ చేశారు అధికారులు. మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా అవి ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయనేటువంటి అంశాలన్నింటినీ గుర్తించి వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ పంచవటి కాలనీ, పుప్పాలగూడ ప్రాంతంలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు వచ్చినట్టు గుర్తించినటువంటి అధికారులు వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాటిని అన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఓకే రాముడు.